వేల సంవత్సరాలుగా ఋషులు తెలుసుకోవాలని ప్రయత్నించిన రహస్యం శూన్యంలో దాగి ఉంది. అదే చిదంబరం రహస్యం. తెలుసుకోవాలా? ఒకసారి ఊహించండి, మీరు గుడికి వెళ్తారు దేవుడిని దర్శించుకోవాలని. కాని అక్కడ దేవుడి విగ్రహం ఉండదు. పూజారులు చూపించే దైవం ఖాళీ స్థలం. అయినా వేల మంది భక్తులు ఆ ఖాళీకి నమస్కరిస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకు? అక్కడ ఏముంది? ఇదే శతాబ్దాలుగా మనుషులను ఆశ్చర్యపడుస్తున్న చిదంబరం రహస్యం. తమిళనాడులోని పురాతన నగరం చిదంబరం పల్లవులు, చోళులు పాలించిన కాలం నుంచి ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉంది. ఇక్కడి మహిమాన్వితమైన చిదంబరం నటరాజ టెంపుల్ సుమారు 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు కేవలం లింగ రూపంలో కాదు, నటరాజ విశ్వాన్ని సృష్టిస్తూ, నిలుపుతూ, నాశనం చేస్తూ నృత్యం చేసే రూపంలో దర్శనమిస్తాడు. ఈ నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు. అది కేవలం నృత్యం కాదు, విశ్వచక్రం. ఇప్పుడు మనం రహస్యం తెలుసుకుందాం. గర్భగుడిలో 2 ముఖ్య భాగాలు ఉంటాయి. ఒకటి నాటరాజ విగ్రహం ఉన్న ప్రదేశం, మరొకటి చాలా మందికి తెలియని ప్రదేశం. దాన్ని చిదంబరం రహస్యం అంటారు. అక్కడ ఒక చిన్న తెర ఉంటుంది, దాన్ని ఎప్పుడూ మూసి ఉంచుతారు. రోజులో కొన్ని ప్రత్యేక సమయాల్లో పూజారులు ఆ తెరను నెమ్మదిగా తొలగిస్తారు. భక్తులు ఆతృతగా చూస్తారు. ఇప్పుడు దేవుణ్ణి చూస్తాం అనుకుంటారు, కాని అక్కడ ఏ విగ్రహం ఉండదు, కేవలం ఖాళీ స్థలం. మధ్యలో బంగారు బిల్వ ఆకులు వేలాడుతూ ఉంటాయి. అవి కదలకుండా శూన్యంలో నిలిచినట్టు కనిపిస్తాయి. అది చూసినప్పుడు మనసు ఒక క్షణం ఆగిపోతుంది. ఈ రహస్యం వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. మన శాస్త్రాల ప్రకారం ప్రపంచం 5 మూలకాలతో నిర్మించబడింది: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ ఆకాశం కనిపించదు, కాని అన్ని చోట్లా ఉంటుంది. అదేవిధంగా దేవుడు కూడా ఒక రూపం కాదు, ఒక శక్తి. చిదంబరం ఆలయంలో ఈ ఆకాశతత్వాన్ని నేరుగా పూజిస్తారు. అంటే శూన్యాన్ని దేవుడిగా అంగీకరించటం. ఇక్కడే ఈ కథ మరింత ఆశ్చర్యకరంగా మారుతుంది. ఆధునిక శాస్త్రం చెబుతోంది, మనకు ఖాళీగా కనిపించే స్థలం కూడా నిజంగా ఖాళీ కాదు. అది క్వాంటం ఎనర్జీతో, వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ సత్యాన్ని గ్రహించారు. వాళ్ళు టెలిస్కోప్ లేకుండా, ల్యాబ్ లేకుండా ఈ విశ్వరహస్యాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే వారు దేవుడిని రూపంలో కాదు, శూన్యంలో చూశారు.